నమస్కారం. మహాన్యూస్ వంశీ గారు, మీరు ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్నారు. మహాన్యూస్లో మీరు జర్నలిస్ట్ అనుకోండి, యాంకర్ అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు. అంతవరకు మీ పాత్ర ఉండాలి. వార్తలు చదువుతారు, డిబేట్లు పెడతారు, అంతవరకు ఉండాలి. కానీ మా జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మా పార్టీని ఎలా నడపాలో, మా పార్టీలో ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదో చెప్పే నైతిక అర్హత మీకు లేదు. గత 2 రోజులుగా జరుగుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత, అలాగే ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఆ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టుకోవడము, ఆ వివాదం ఏమైతే ఉందో దానికి సంబంధించి 2 పార్టీల నేతలు చూసుకుంటారు, 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు చూసుకుంటారు. మధ్యలో మీరు దూరేసి కెలికి వాసన చూసి ఏలుపెట్టి వాసన చూడవలసిన అవసరం అయితే లేదు. దానికి సంబంధించిన మీకు నైతిక అర్హత కూడా లేదు. నేను నైతిక అర్హత ఎందుకు అంటున్నానంటే, ఇది మా రాజకీయ పార్టీల వ్యవహారము. మధ్యలో మీరు దూరేసేసి మీరు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా పార్టీ నేత మీద, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వైసీపీ నేత, వైసీపీ కోసం పనిచేస్తున్నాడు, వైసీపీ కోవట్ అని చెప్పేసి మీరు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి మేము లిస్టు తీస్తే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందంటే ఎన్నికలకి 2 నెలలు 3 నెలలు ఆ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో చేరిన నేతలు, ఎన్నికల తర్వాత చేరిన నేతలు దాదాపుగా ఒక 15 మంది లిస్టు వచ్చిందండి. మీకు తెలియదేమో, ఆ లిస్టు కూడా నేను చదివి వినిపిస్తాను. మరి మీ వాదన ప్రకారం వైసీపీ నుండి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ నేత వైసీపీ కోవటకి ఇంకా పనిచేస్తున్నప్పుడు తెలుగుదేశంలో చేరిన నేతలు కూడా 15 మంది కూడా వైసీపీ కోవట్టులుగానే పనిచేయాలి కదా. ఎందుకు వాళ్ళు మాత్రం శుద్ధపోసలు అయిపోయారు, శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఎందుకు కోవట్టుగా మిగిలిపోతున్నారు? ఆ లిస్ట్ ఒకసారి మీకు చదువుతాను. ఆ 15 మంది లిస్టు. ఎన్నికల అనంతరం వచ్చిన వాళ్ళు అంటారు ఈ లిస్టు. ఒక 5 ఉన్నారు. బీదా మస్తానరావు, వైసీపీ రాజ్యసభ ఎంపీ, మోపిదేవి వెంకటరమణ, వైసీపీ రాజ్యసభ ఎంపీ, మర్రి రాజశేఖర్, వైసీపీ ఎమ్మెల్యే, కవి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ వైసీపీ ఎమ్మెల్సీ, కవి పద్మశ్రీ వైసీపీ ఎమ్మెల్సీ, కళ్యాణ్ చక్రవర్తి వైసీపీ ఎమ్మెల్సీ. ఇక్కడ 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు వైసీపీ నుండి టీడీపీకి వచ్చారు 2024 ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత. ఎన్నికల ముందు జంప్ బ్యాచ్ చెప్తున్నప్పుడు కొల్లు పార్థసారథి, పెనంలూరు మాజీ సిట్టింగ్, అప్పుడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అయినా ఆయన టీడీపీకి వచ్చారు. ప్రజెంట్ నూజివీడు ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ నుండి మంత్రిగా కొనసాగుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పెద్దారెడ్డి గారు, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, వసంత కృష్ణప్రసాద్ వైసీపీ, ఇక్కడ మైలవరం, శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు, నర్సరావుపేట, కోనేటి ఆదిమూలం వైసీపీ ఎమ్మెల్యే, యార్లగడ్డ వెంకటరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫ్రమ్ గన్నవరం, రఘురామ కృష్ణరాజు గారు. ఈయన్ని పక్కన పెట్టవచ్చు, ఎందుకంటే ఆయన గెలవగానే 2019లో గెలవగానే జగన్మోహన్ రెడ్డి సొన్నం పెట్టుకున్నాడు, ఆయన తీసేదాం పోని. ఇక మహాసేన రాజేష్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు. వైసీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా లోకేష్ గారిని దుర్భాషలాడాడు, చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడాడు మనం చూసాం. అలాగే పొత్తు కుదిరినప్పుడు కూటమి ఎన్నికల సమయంలో కూటమి పార్టీ అయిన జనసేన పార్టీని ఓడిస్తానని చెప్పేసి ఏ విధంగా శపథాలు చేశాడు, ఓడించాలని ఏ విధంగా పిలిపించాడు, అవన్నీ కూడా మనం చూసాము. ఇతను పక్కా వైసీపీ కోవట్ అనుకోవాలి ఎన్నికల సమయంలో చేసిన దానికి. ఆ తర్వాత మక్కెన మల్లికార్జున గారు, ఆయన డీసీసీ చైర్మన్ నుంచి వచ్చారంట. సో ఒక 15 మంది వరకు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ వైసీపీ నుండి టీడీపీకి వచ్చారు. మరి ఈ నేతలంతా కోవట్టులు కాదా అండి? కోవట్టులు కాదా? మరి ఈ నేతలను చేర్చుకున్నప్పుడు, ఎందుకంటే పొత్తు ఎప్పుడో 6 నెలల ముందు కుదిరింది కదా, పొత్తు కుదిరిన తర్వాత వచ్చిన నేతలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్రూవల్ తీసుకున్నారా? ఈ నేతను మేము తెచ్చుకుంటున్నాం వైసీపీ నుండి, మీకు ఇష్టమేనా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చారా? ఎన్నికల తర్వాత సంతకం పెట్టించుకొచ్చారా? లేదు కదా. మీకు నచ్చినట్టుగా మీరు చేర్చుకున్నారు, మీ పార్టీలో చేర్చుకున్నారు, టికెట్లు ఇచ్చుకున్నారు, పదవులు ఇచ్చుకున్నారు, గెలిచారు, ఓడారు, కొంతమంది రకరకాలుగా జరిగిపోయింది. మరి జనసేన పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకని మీకు కండిషన్లు పెడుతున్నారు టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియాలు? ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదు జనసేన పార్టీలో మీరే చెప్తారా? 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, 4 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో, 1 సారి ఉప ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఆయన.
2 సార్లు మంత్రిగా చేశారు, ఒంగోలు జిల్లాలో బలమైన నేత. అటువంటి నేత జనసేన పార్టీలోకి వస్తే అటు టీడీపీ లీడర్లు కానీ, టీడీపీ మీడియాలని, మహా న్యూస్ కానీ, టీవీ5 కానీ, మీరందరూ కూడా వల 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 పిల్లసచ్చిన కోతిలాగా ఎందుకు ఏడుస్తున్నారు? మీరంతా కూడా ఎందుకు ఏడుస్తున్నారు? జనసేన పార్టీలో బలమైన నేతలు ఉండకూడదా? మహా న్యూస్ వంశీ గారు ఉండకూడదండి? ఇక్కడ మీరు ఇప్పటి వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన ఒక అంశం ఉంది. జనసేన పార్టీకి నామినేట్ పదవుల్లో అన్యాయం జరిగింది, తీవ్రంగా అన్యాయం జరిగింది చెప్పేసి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు. దాని గురించి మాట్లాడండి. 152 షాపులు ఎన్నో ఉంటే మెడికి ఇవి ఉన్నాయి కదా, మనకి రేషన్ షాపులు, చౌకధర దుకాణాలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒకటే జనసేనకి ఇచ్చేవండి. దాని మీద డిబేట్ పెట్టండి అండి. అలాగే స్థానికంగా ఎన్ని పదవులు ఇచ్చే డిబేట్ పెట్టండి. అలాగే టీడీపీ ఎమ్మెల్యే వచ్చేమో రియాజ్కి నేను వడా ఇచ్చాను అంటున్నాడు. రియాజ్కైనా ఒంగోలు వడా ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చినట్టు? ఇప్పుడు వడాలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు అవన్నీ కూడా రాష్ట్ర స్థాయి కోటాలోకి వెళ్ళినాయి. జిల్లా స్థాయి కాదు, నియోజకవర్గం కాదు, అది రాష్ట్ర స్థాయి కోట. ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్న మొత్తం అన్ని లెక్క పెట్టుకుని జనసేనక 3-4 ఇచ్చినట్టున్నారు, మొత్తం మీద ఒక కోట అనుకుని ఇచ్చారు. మరి రాష్ట్ర స్థాయి కోటాలో పవన్ కళ్యాణ్ గారు రియాజ్ గారికి ఇచ్చారా, లేకపోతే ఎమ్మెల్యే గారు సొంతంగా ఇచ్చారా? ఎమ్మెల్యే గారు సొంతంగా ఇస్తే టీడీపీ కోటలు ఇచ్చినట్టు. మరి ఎమ్మెల్యే గారు ఒంగోలు కూడా రియాజ్కి ఇస్తే ఆ టీడీపీ కోట అవుతుంది కదా, జనసేన కోట ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిస్తే జనసేన కోట కదా. దాని మీద మీకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి, ఏ విధంగా అంటారని చెప్పేసి. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నాడు, అది సమాధానం కాదు కదా. సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చి వాగడం అంటారు. అటువంటి వాళ్ళు పిచ్చి కుక్కలు అంటారు. మహాన్యూస్ వంశీ గారు పిచ్చి కుక్కలు అంటారు. సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చి వాకండి. మిమ్మల్ని పిచ్చి కుక్కలని జనాలు అంటారు, మేము అంటాం కాదు అలా మాట్లాడితే. అలాగే ఈ పదవుల్లో జరిగిన అన్యాయం మీద మాట్లాడితే రియాజ్ మాట్లాడాలి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరు మాట్లాడడానికి అని చెప్పేసి ఇంకో ప్రశ్న అడిగారంట. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా సీనియర్ నేత అండి. వైసీపీలో ఏ పార్టీ, కాంగ్రెస్లో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, జనసేనకు వచ్చారు. ఆయన సీనియర్ నేత. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ, రియాజ్ గారు ఎక్కడ? పోలిక పొందనేమన్నా ఉందా? ఏమన్నా ఉందా? శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీలోకి వస్తే ఒంగోలు నుంచి 20 మంది కార్పొరేటర్లు తన వర్గాన్ని పట్టుకొచ్చారు. రేపొద్దున్న రియాజ్ గారు ఏదైనా రాజకీయ పార్టీలు మా పార్టీ మారితే ఎంతమందిని నేతలను పట్టుకెళ్తారండి? కార్పొరేటర్ స్థాయి వాళ్ళని ఎంతమందిని పట్టుకెళ్తారు? 0 పట్టుకెళ్తారండి. గుండు సున్నాను పట్టుకెళ్తారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే జనసేన టికెట్ మీద మనం ఓట్లు చూసాం కదా, సాధారణ అభ్యర్థిని పెట్టినా కూడా 30,000 ఓట్లు వస్తాయి. అక్కడ 10,000 ఓట్లు వచ్చిండే అభ్యర్థులకి. ఆయనకి సంబంధించి, ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఇస్లాంపేట పరిసర బూతుల్లో 17,000 ఓట్లు ఉంటే ఆయనకి కేవలం 74 ఓట్లు వచ్చినాయి 2019లో ఆయన చరిష్మాతో. అటువంటి నేతను తీసుకొచ్చి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పోలుస్తున్నారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా ఆయనతో పాటు 4 అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిచినా ఓడినా కూడా కనీసం డిపాజిట్లు తెచ్చుకునే సత్తా ఆయనకు ఉంది. మరి మన రియాజ్ గారికి ఏ సత్తా ఉందో మనం చూసాం, ఆల్రెడీ అయిపోయింది. గత స్థానిక ఎన్నికల్లో కూడా ఒంగోలు ఒక జనసేన కార్పొరేటర్ గెలిచారు. ఆయన కూడా సొంత బలంతో వాళ్ళ బంధువుల బలగంతో ఆయన డబ్బులు పూలింగ్ చేసుకుని ఆయన సొంత బలంతో గెలిచారు. ఆ గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇప్పించకుండా రియాజే అడ్డుపడ్డాడు అతనికి. అదో పెద్ద కథలండి, అదో పెద్ద కథ. ఎందుకంటే ఆయన రియాజ్ కన్నా బలవంతుడు కాబట్టి రియాజ్ అడ్డుకున్నాడు అపాయింట్మెంట్ లేకుండా. అది రియాజ్ యొక్క పరిస్థితి ఒంగోలు జిల్లాలో. ప్రస్తుతం ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు హోదాలో కూడా లేరు, ఎందుకంటే జిల్లా కమిటీ మొత్తం రద్దయింది. కాబట్టి ఈరోజు రాజకీయ అనుభవం దృష్ట్యా కూడా రియాజ్కి బాలినేని శ్రీనివాసరెడ్డి దయచేసి పోల్చమాకండి. రాజకీయంగా ఎంతకాలం నుండి ఉన్నారని కాదు, రాజకీయంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎంత ముద్ర వేశారని చూడాలి. మనం ఎంత ముద్ర వేశారని చూడాలి. ఒక 50 ఏళ్ళు పార్టీలో ఉంటే ఎందుకండి? పైసాకు ఉపయోగం లేనప్పుడు, ఒక ఓటు రానప్పుడు, ఒక నేతను తీసుకురానప్పుడు అది రియాజ్ పరిస్థితి. ఇంకొక మాట అన్నారండి మీరు, రియాజ్ గారు ఆస్తులు అమ్ముకున్నారంట జనసేన పార్టీకి. ఇది నన్ను తీవ్రంగా కలిసివేసిందండి. కలిసివేయడం అంటే ఇంకో రకంగా కలిసివేసింది. అంటే ఇటువంటి పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు వంశీ గారు? మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏం లేదా? అంటే మీకు వచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా? మీకేమన్నా న్యూస్ ఏమైనా వచ్చిందా? వస్తే సరి చేసుకోండి సార్. ఇది చాలా అది అవుట్ రైట్ రాంగ్ అండి. ఇదంతా కూడా మీకు రియాజ్ ఆస్తుల యొక్క సమాచారం కావాలంటే 2019 ఎన్నికల అఫిడవిట్ చూసుకోండి. ఆయన పోటీ చేశారు కదా ఒంగోలు జనసేన అభ్యర్థిగా. ఎన్నికల అఫిడవిట్ దొరుకుతుంది ఆన్లైన్ లో, మీకు వెళ్ళండి, ఈసీ వెబ్సైట్ లో దొరుకుతుంది, గూగుల్లో కొడితే దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు దొరకకపోతే చెప్పండి, నేను పంపిస్తానండి.
అందులో ఆయనకి ఉండడానికి సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు, ఒంగోలులో లేదు, భూములు లేవు, ఏమీ లేవు, ఒక 10 గ్రాముల బంగారం లేదు ఇంట్లో, ఒక 10,000 రూపాయల క్యాష్ కూడా బ్యాంక్ అకౌంట్లో లేదు. అది 2019 ఎన్నికలు ఆయన పరిస్థితి. 2019 ఎన్నికల అఫిడవిటే సాక్ష్యం దానికి. తినడానికి తిండి లేదు రెట్లలో చెప్పాలంటే, అది పరిస్థితి ఆయనకి. ఇక ఆయన పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేశారని మేము అడగొచ్చు. పార్టీ కార్యక్రమాలు లేని ఆస్తులు అమ్ముకుని చేయలేదైనా. గతంలో కూడా చెప్పాను నేను, ఎన్ఆర్ఐలు ఎంతో ఆర్థిక సహకారం అందించారు. మీకు కావాలంటే ఆ ఎన్ఆర్ఐలు కూడా నేను మీకు లైవ్ డిబేట్లో తీసుకొస్తాను. ఎవరు ఎంత డబ్బు ఇచ్చారు, ఎంతకాలం ఆయన్ని పోషించారు పార్టీ పేరుతో చెప్పేసి కూడా మీకు నేను చెప్పిస్తా వాళ్ళతో కూడా. ఇక రియాజ్కు సంబంధించి ఈ 2019లో ఎఫిడవిట్ మనకుంది. 19 తర్వాత ఆయన చేసిన వ్యాపారాలు అంటే ఏమీ లేవు. ఆయనకు వచ్చిన వ్యాపారాలు ఏమన్నా స్థానికులను అడిగితే ఆయనకి ఏ స్కిల్ లేదంట, అది కూడా చెప్పారనమాట. సరే, ఏ వ్యాపారాలు చేశాడో పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఆస్తులు ఏంటంటే ఒక 40 లక్షలు విలువ చేసే 2 కార్లు, ఒకటి కాదు 2 కార్లు ఉన్నాయండి. 2019 ఎన్నికల నాటికి బైక్ లేని వ్యక్తికి కూడా 2 కార్లు ఉన్నాయి ఈ రోజు నాడు. 40 లక్షల పైన విలువ చేస్తాయంట. ఇక ఆయనకు సంబంధించి మొన్న ఈ మధ్యనే ఒక 4 బెడ్రూమ్ 3 బెడ్రూమ్లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఒకటి ఆయన కొనుక్కున్నాడండి. 1,50,00,000 రూపాయలు. అది 1,10,00,000 రూపాయల అపార్ట్మెంట్ కాస్ట్ అయితే 40 లక్షలు అంత ఇంటీరియర్కి పెట్టాయంట. ఆ ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే మన జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఋషికొండ ప్యాలెస్ ఉంది చూడండి. ఇటాలియన్ మార్బుల్స్, షాండ్లియర్స్, బాత్ టబ్బులు, చాలా చాలా రిచ్ గా ఆయన ఒక 40 లక్షలతో ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నాడండి. మనకి అక్కడితో అయిపోలేదండి. పార్కింగ్ లాట్ లో కూడా కార్ పార్కింగ్ చేసే దగ్గర కూడా ఏసీ అంట, చెప్పుల స్టాండ్ దగ్గర ఏసీ అంట. మీరు ఇంట్లోకి అలా కాంపౌండ్లోకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా కూడా చల్లగా ఏసీ వస్తుందంటండి. ఇటువంటి ఇల్లు కట్టించుకునేది ఎవరో తెలుసండి? ఎవరో తెలుసా? తినడానికి తిక్కాణా లేని వాళ్ళు ఎవరు కట్టించుకోరండి ఇటువంటి ఇల్లు. బాగా రిచ్ ఫెలోస్, సినీ నటులు, వ్యాపారవేత్తలు, బాగా డబ్బులున్న వాళ్ళు కట్టించుకుంటారండి. అంత లగ్జరీ ఇల్లు రియాజ్ ఈ రోజు కట్టించాడు. 2019 ఎన్నికల అఫిడవిట్లోనేమో అలా ఉన్నాయి ఆస్తులు. మరి అక్కడితో అయిపోలేదండి రియాజ్ గారిది. అలాగే అక్కడ బీచ్ దగ్గర అంటే దాదాపుగా 80 లక్షల నుంచి 90 లక్షల మధ్యలో ఉండేది ఒక పార్ట్నర్షిప్ ఏదో పొలం కూడా కొన్నారంట. ఏదో బీచ్ దగ్గర డెవలప్మెంట్ బాగా జరిగిందని చెప్పేసి. దానికి సంబంధించి ఆధారాలు కావాలంటే మీకు చెప్తానండి, ఎక్కడ కొన్నారు ఏంటి అనేది కూడా. నా దగ్గర కొన్నారు అన్న సమాచారం ఉంది, కానీ పూర్తిగా దాని గురించి సర్వే నెంబర్లు అటువంటి సమాచారం లేదు. కావాలంటే చెప్తానండి. ఈ ఇంటికి సంబంధించి అయితే నేను మాత్రం అయ్యా వంశీ గారు మీకు ఫోటోలు పంపిస్తాను, వీడియో పంపిస్తాను, ఆ డాక్యుమెంట్లు పంపిస్తాను. ఏమైతే ఆయన కొనుక్కున్నారో, సంతకాలు పెట్టారో అన్ని పంపిస్తాను. నా దగ్గర ఉన్నాయి సార్. అబద్ధాలు ఆడటం లేదండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఇది రియాజ్ పరిస్థితి. రియాజ్ జనసేన పార్టీ కోసం ఆస్తులు అమ్ముకోలేదండి, ఆస్తులు దాగబోయలేదండి. ఆయన ఆర్థిక పరిస్థితి ఒంగోలు అందరికి తెలుసండి. కావాలనుకుంటే మీకు కళ్ళ ముందు 2019 ఎన్నికల అఫిడవిట్ కళ్ళ ముందు మీకు కనబడుతుందండి. దాన్ని తీయండి సార్. మేము కాదంటలేదు. ఎన్నికల అఫిడవిట్ తీయండి, బయటికి తీయండి. ఎంత బంగారం ఉందో తీయండి, ఎంత పొలం ఉందో తీయండి, ఎన్ని ఇళ్ల స్థలాలను తీయండి, ఎన్ని ఇళ్లున్నాయో తీయండి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ తీయండి. అలాగే కావాలనుకుంటే ఆయన ఐటీ వెటర్స్ కూడా సబ్మిట్ చేయమనండి. ఐటీ వెటర్స్ కట్టాలి కదా. ఈయన మరి 1,50,00,000 రూపాయలు ఇల్లు వచ్చిందంటే డబ్బు సంపాదించాలి, డబ్బుకి ట్యాక్స్ కట్టాలి కదా. దాదాపుగా 40 లక్షల పైన కార్లు ఉన్నాయంటే 2 కార్లు, డబ్బులు సంపాదించాలి, ట్యాక్సులు కట్టాలి కదా. దొంగతనంగా అయితే కాదు కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగతనంగా వచ్చినాయా, ట్యాక్సుల ద్వారా వచ్చినాయా అని ఒకసారి అడగండి సార్ ఐటీ వెటర్స్.